బాబాయ్ ఎలా ఉంది? దాదాపుగా అంటే ఈ 3 నెలలుగా మనం పరిపాలన చూస్తున్నాం. గతంలో ఉన్న పరిపాలనకి ఇప్పటికి వ్యత్యాసం ఏమైనా కనపడుతుందంటారా? అంటే పెన్షన్లు, సామాజిక భద్రతా పెన్షన్లు 1 తారీఖే ఇచ్చేయాలి అని గాని, లేకపోతే 3000 నుంచి 4000 చేసిన విధానం గాని ఎట్లుంది బాబాయ్ చంద్రబాబు గారి ప్రభుత్వం? అమల్లో కరెక్ట్గానే ఉందండి. హ్మ్. చంద్రబాబు గారి ప్రభుత్వం దానికన్నా బాగానే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మాత్రం బాగానే ఉంది పరిపాలన. ఖర్చులు అవి అన్ని ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. అన్ని ఖర్చులు కొంచెం తగ్గినాయి అనుకోవచ్చా? తగ్గినాయండి. పనులు దొరుకుతున్నాయా? పనులు జరుగుతున్నాయి. పనులు దొరుకుతున్నాయా? మీరు రైతు కూలీలు అంటున్నారు. ఇప్పుడు ఈ రోజున రైతులకి గతంలో ఆగిపోయిన ధాన్యం డబ్బులు కూడా బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇచ్చేసారు. వాళ్ళకి వచ్చినాయి. మేము కూలి పని చేసుకునే వాళ్ళం రైతు కదా. బకాయిలు వచ్చినాయి అంటున్నారు. మళ్ళీ పెట్టుబడులు పెట్టి మళ్ళీ పంటలు వేస్తారు కదా, వేస్తున్నారు. అప్పుడు మీ పనులు ఉంటాయిగా? ఉంటాయి. ఉంటాయా? ఉంటాయండి. ఖర్చులు కానీ ఎట్లుందంటావు? ఇప్పుడు బాగుంది, పరిపాలన బాగుందండి. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఎప్పుడు 1 తారీఖే ఇస్తున్నారా లేదా ఇంకా టైం? ఒకటి మొన్న నెల ఇచ్చి అసలు 31 తారీఖే ఇచ్చారు. ఎందుకంటే ఆదివారం సెలవు వచ్చిందని 31 తారీఖే ఇచ్చారు. అవును, బాగుందండి పరిపాలన. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు అట్లా ఎప్పుడైనా వచ్చినాయి అంటావా? 1 తారీఖులు అది ముందే ఒక రోజు ముందుగా రాలేదండి. మినిమం 10-15 రోజులు పట్టేది అతను ఉన్నప్పుడు. 10 తారీఖుల నుంచి 10-15 లోపు ఉండేది. ఇప్పుడు ఈయన గారు వచ్చినాక పర్ఫెక్ట్గా పెన్షన్లు కానీ ఇవన్నీ మాకు కరెక్ట్గా వస్తున్నారు. చంద్రబాబు గారు వచ్చాక బాగానే ఉందండి. రైట్ బాబాయ్, మీరేమంటారు? ఇప్పుడు పరిపాలన అంత పోలిస్తే ఇప్పుడు బాగానే ఉందా? పర్వాలేదు. ఒకటి నెంబర్ 1గా ఉందండి. పెన్షన్ మాత్రం పొద్దున్న 5:30కే వచ్చి ఇచ్చిపోతున్నారు తెల్లారి గట్ట. మరి పెద్దవాళ్ళకి ఈ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో మందు బిళ్ళలో లేకపోతే ఏదో డాక్టర్ చూపించుకోవాలన్నా కూడా ఆ డబ్బులు కొంత ఉపయోగపడుతుంది. మొత్తం ఉపయోగపడుతున్నాయి. ఇటువరకు ఆయన 3 ఏళ్ళు తానవాడు 5 సంవత్సరాలు 3 ఏళ్ళు చేశారు. ఈయన 3 నెలలు ముందుగానే 4 ఏళ్ళు దాకా ఇచ్చాడు. 7,000 రూపాయలు మొదటిసారి వచ్చినప్పుడు 7,000. అదే ఇచ్చాడు. మామూలుగా ప్రభుత్వం అంతా బాగానే ఉంది. ఏ ఇబ్బందులు లేవు. పనులు బాగా దొరుకుతున్నాయి వచ్చినాక. ఇవాళ బాగా బ్రహ్మాండం చేశాడు ఇవాళ. సో ఇప్పుడు కనీసం ఏదైనా బాగుందో బాగాలేదో ఏదైనా చెప్పుకోవాలంటే మనం చెప్పుకోవడానికి ధైర్యం అనేది ఉందా? ఇప్పుడు కేసులని అరెస్టులని బెదిరింపులు ఎట్లుంది బాబాయ్? ఇప్పుడు ఏక్లో నెంబర్ 1గా ఉంది ప్రభుత్వం మాత్రం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం మంచి ప్రభుత్వమే. దానికి మళ్ళీ ఎదర్ పార్టీ ఏదేదో బుర్ర చల్లుతున్నారు. కానీ నమ్మాలిగా జనాలు చూస్తున్నారు. ఇప్పుడు విజయవాడకి చాలా దూరంగా ఉన్నావు. వరదలు వచ్చినప్పుడు ఆయన ఎలా చేశాడు పని? ఎవరు? చంద్రబాబు గారు అసలు నెంబర్ 1గా చేశాడు. అన్ని బాగా చేశాడు. 10 రోజులు అక్కడే ఉండి నీళ్ళల్లో దిగి సొంతంగా ఆయన మంత్రుల చేత చేపించడం కాకుండా తను కూడా చేసి 10 రోజులు నిద్రాహారం లేకుండా ఆఫీసులో నుండి 7 రోజులు చేశాడు. కలెక్టర్ ఆఫీసులో. అవును. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వరదలు వచ్చినప్పుడు ఏరియల్ సర్వే చేయడం ఇదే కదా. అవును. ఆయన ఎప్పుడైనా వెళ్ళాడంట వరదల్లోకి? అంతా అయిపోయినాక వెళ్ళి ఊరకట్ట నమస్కారాలు పెట్టి నవ్వుకుంటూ రావటమే కానీ రియల్ గా దిగి పని చేస్తా మంత్రుల చేత చేపిస్తా ఉన్నది ఆయన లోపల రిస్క్. అంత రిస్క్ ఎప్పుడు తీసుకోలేదు. అంత రిస్క్ ఆయన గారు ఎప్పుడు తీసుకోలేదు. అవును. ఇందులో ఇవన్నీ చెప్పేయాలి నగ్న సత్యాలు. అంటే పార్టీల పరంగా మాకు ఎవరైనా ఒకటే. ఇప్పుడు పరిపాలన మాత్రం నెంబర్ 1 ఉందండి. ఏ క్లాస్ బాగుందండి పరిపాలన. బ్యారేజీకి పడలేదు, అడ్డపడి అంట. అవి కూడా తీస్తాను మంచి దగ్గరుండి పని చేపిస్తున్నాడు బాగా. నెంబర్ 1గా ఉంది.